అంటే ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ గెలిచిద్దని గాని, ఒక పార్టీ ఓడిపోయిద్దని గాని దట్టు బయట వ్యక్తుల వల్ల. నేను ఇందాక స్టేట్మెంట్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అది ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయనకి అది సెట్ అవుతుంది గానీ, బయట వ్యక్తులం ఒకరి వల్ల గెలవటం, ఒకరి వల్ల ఓడటం అనేది అసాధ్యం. కాబట్టి తెలుగుగల వాళ్ళు ఏం చేస్తారంటే గెలిచేటప్పుడు ఆ గెలిచే వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓడిపోయేటప్పుడు ఆ ఓడిపోయే పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతుంటారు తప్పితే ఏదో ఒకరి వల్ల అనేది ఎప్పటికీ సాధ్యం కాదండి. రైట్. మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటనే మళ్ళీ తానేంటో నిరూపించుకుని ఇప్పుడు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది ఎక్స్పెక్ట్ చేసింది కిషోర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒప్పుకొని ఆయన తన క్యాడర్కి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా మనం వాళ్ళతో సర్దుకొని పోయి వాళ్ళతో ఉండాల్సిందే అని అన్నారు. ఆ రోజే ఆయన సక్సెస్ అయ్యాడు. ఆ రోజే ఆయన గెలిచేశాడు. గమనించండి మీరు. ఓకే. ఆ రోజే సక్సెస్ అయ్యారు, గెలిచేశాడు ఆయన. ఆయన మళ్ళీ కొత్తగా జూన్ 4వ తేదీ ఫలితాల్లో గెలిచినట్టు కాదు. తెలుగుదేశం పార్టీ ఏది ఇచ్చినా తీసుకోవాలి. ఏ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా పోటీ చేయాలి. డిమాండ్లు లేవు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని దింపడమే లక్ష్యం అని ఏ రోజైతే ఆయన అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారో ఆ రోజే ఆయన గెలిచేశాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన సీఎం అవ్వాలంటే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం. వారి మధ్య ఎన్నికల కంటే ముందు ఏం ఒప్పందం ఉందో అది మనకే తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం అది మీరు నేను తేల్చేటువంటి విషయం కాదు. అంత ఆ క్యాలిబర్ ఉందా అన్న ఆలోచన. అంటే ఆ క్యాలిబర్ ఉంటే పొత్తుకు పోరు కదా. తేల్చేశారు అంతే కదా. వాస్తవంగా ఆ క్యాలిబర్ ఉంటే పొత్తుకు పోరు కదా. ఓకే. ఎందుకంటే 2014లో పొత్తులో ఉన్నారు, తర్వాత విడిపోయారు. 2019లో విడిపోయి పోటీ చేశారు. ఫలితం ఏంటనేది మనం అందరం చూసాము. మరి 2019లో దెబ్బ తగిలిన తర్వాత 2024లో మనం కలిస్తేనే గెలుస్తావు అనేది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ సోలోగా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు అసలు. రైట్. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో కూటమికున్న బలం ఏంటి? కూటమికి బలం పవన్ కళ్యాణ్ గారు, వందలాది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ఉన్నారు. కానీ ఈ మొత్తం ఈ కూటమి అంటే మీరు ఇప్పుడు మీరన్న జమిలీ ఎన్నికల వరకు మనగలుగుతుంది. అది ఇక తప్పనిస్థితి పరిస్థితి కదా. ఏం చేస్తారు విడిపోయి? భారతీయ జనతా పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీతో అవసరం పడింది కదా ఇప్పుడు కేంద్రంలో. అవును. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీతో అవసరం పడింది. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఖచ్చితంగా ఒకరికొకరు. చంద్రబాబు గారితో మీకు బాగా మంచి రిలేషన్షిప్ ఉందా? దేవుడి దయ వల్ల అందరితో మంచి రిలేషన్స్ ఉంది సార్. నాకు ఒకరితో ఉంది, ఒకరితో లేదని కదా. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సెఫాలజిస్ట్గా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారుగా అందరూ చేశారు సార్. నన్ను ఒకరిని కాదు సార్, అందరూ చేయబట్టే నేను ఈరోజు మీ ముందు కూర్చొని. కానీ మీ మీద వైసీపీ ముద్ర ఎందుకు పడింది? ఈ ముద్రలు ఏమున్నాయి సార్? నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి. కొంచెం మీరు ఒక్క వైసీపీని గమనించి చూసినట్టున్నారు. నా మీద బీజేపీ ముద్ర ఉంది, నా మీద బీఆర్ఎస్ ముద్ర ఉంది, నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి సార్. ఇక అన్ని ముద్రలు వేస్తేనే ఏ ముద్ర లేనట్టు. ఓకే. అది సో అందరితో కలిసే ఉంటారు. డెఫినెట్లీ అండి, అందులో అనుమానం లేదు. మొన్నటి ఎన్నికల్లో బాగా గట్టిగా దెబ్బతిన్నాయి. ఒకటి మీదైతే, ఇంకోటి ఐపాక్. స్ట్రాటజీ ఏజెన్సీ. అది స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా సర్వేలు ఏదైనా మీడియా వాళ్ళు తెలిసి తెలియక ఐపాక్ పేరుతో ఏదో వార్తలు రాస్తుంటారు, పబ్లిష్ చేస్తుంటారు తప్పితే ఐపాక్ ఈజ్ నాట్ ఏ సర్వే ఏజెన్సీ. మీ అభిప్రాయం ఏంటి ఐపాక్ మీద? ఏముంటుంది సార్, వాళ్ళు కూడా అనేక రాష్ట్రాల్లో బాగా సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అనేక రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ అయ్యారు, అనేక రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా సరే వాళ్ళకి ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి. అతను వదిలేసి సునీల్ కనుగోలు వీళ్ళంతా కూడా ఒకే మొత్తం, అందులో డౌటే లేదండి. ఒకే స్కూల్ అంటే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. ఎట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు చేసే వాళ్ళు ఎక్కువ మంది నా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళు ఎట్లుంటారో అలాగే స్ట్రాటజీకి సంబంధించినటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరూ కూడా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ శిష్యులే. అనుమానం ఏం లేదు దాంట్లో. ఈరోజు సోకాల్డ్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే. అయితే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చాలా 2014 ఎన్నికలతో వచ్చి 2012లో కొంత పరిచయం, 2014 నుండి యాక్టివ్గా ఉన్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వదిలేసి ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. ఇంకొక వరుసగా కొంచెం తొందరగా వెళ్తాను. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతిపక్ష పార్టీ కదా, పోరాటం చేస్తూ ఉంది కదా. రాబోయే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పేరుందా? బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత మంచి పేరు? వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం. మీ మాట ఎవరన్నా వింటున్నారు అసలు అక్కడ? ఈ మాట విన్నా కూడా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే అతిపెద్ద తప్పిదం. సో అది మళ్ళీ మనుగడ సాధించే అవకాశం ఇంకా ఇక్కడ కూడా
అంటే భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ రెండో ప్రధాన పార్టీలు కాబట్టి ఉమ్. సరే మొన్న భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి 0 రావటం. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ తెలంగాణలో. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసమే పాకులాడుతుంటది, ప్రయత్నం చేస్తుంటది కదా. మొన్న 8 వచ్చినాయి అదే పార్లమెంటు. మరి ప్రతి రాజకీయ పార్టీ Of course, పోరాటం చేస్తుంది. అధికారంలో రావడం కోసం చేస్తుంది, నేను కాదనట్లా. బట్ మీ ప్రెడిక్షన్ ఏమన్నా ఉందా ఆ నా విషయంలో? ప్రిడిక్షన్ ఖచ్చితంగా ఈసారి పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను మీకు. ఉమ్. 27 అనుకుంటున్నాం కాబట్టి మనం అవును. జమిలీ ఎన్నికలు ఉమ్. ఖచ్చితంగా 2027 జమిలీ ఎన్నికల్లో నా ప్రిడిక్షన్ ఖచ్చితంగా చెప్తాను మీకు. ఈ కూటమికున్న ఆంధ్రప్రదేశ్లో కూటమికున్న బలం ఏంటి? కూటమికి బలం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారు. సరే, ఇట్లా చెప్తే నేనేం అడుగుతాను, ఇంకా వాళ్ళ ముగ్గురే కదా, వాళ్ళ ముగ్గురేగా లీడ్ చేసేది. వాళ్ళ ముగ్గురే బలం కూటమికి. అంతేనా? కూటమి అంటే వీళ్ళు ముగ్గురే కాదు. కూటమి అంటే వందలాది మంది అది- ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది ఉన్నారు. ఆ. కానీ ఈ మొత్తం ఈ కూటమి అంటే మీరు 5 ఏళ్ళు group. ఇప్పుడు మీరన్న జమిలీ ఎన్నికల వరకు మనగలుగుతుంది అది. ఇంక తప్పని పరిస్థితి కదా. ఉమ్. ఏం చేస్తారు విడిపోయి? భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీతో అవసరం పడింది కదా ఇప్పుడు కేంద్రం. అవును. ఉమ్. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో అవసరం పడింది. రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి ఉమ్. ఖచ్చితంగా ఒకరికొకరు. చంద్రబాబు గారితో మీకు బాగా మంచి రిలేషన్షిప్ ఉందా? దేవుడి దయ వల్ల అందరితో మంచి రిలేషన్స్ ఉంది సార్. నాకు ఒకరితో ఉంది, ఒకరితో లేదని కదా. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెఫాలజిస్ట్గా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారుగా. అందరూ చేశారు సార్, నన్ను ఒకరిని కాదు సార్, అందరూ చేయబట్టే నేను ఈరోజు మీ ముందు కూర్చొని కానీ మీ మీద మాట్లాడగలుగుతాను. వైసీపీ ముద్ర ఎందుకు పడింది? ఈ ముద్రలు ఏమున్నాయి సార్? నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి. కొంత మీరు ఒక్క వైసీపీని చూసినట్టున్నారు. నా మీద బీజేపీ ముద్ర ఉంది, నా మీద బీఆర్ఎస్ ముద్ర ఉంది, నా మీద అన్ని ముద్రలు ఉన్నాయి సార్. ఇక అన్ని ముద్రలు వేస్తేనే ఏ ముద్ర లేనట్టు. ఓకే, అది సో అందరితో కలిసే ఉంటారు. డెఫినెట్లీ అండి, అందులో అనుమానం లేదు. నేను ఐఎమ్ ఏ ప్రొఫెషనల్. ఎస్. నేను ఒక వృత్తిలో ఉన్నాను. నా వృత్తి అంటేనే నాకు గౌరవం తప్పితే ఎటువంటిది ఏదో ఒక సందర్భంలో మీరు కేకే గారి సర్వే అంతా కూడా ట్రాష్ అని అన్నట్టు కదా. నేను ఎప్పుడు అనలేదు అనలేదా? సార్. పొరపాటు కూడా ఎవరిని అన్ను కూడా అట్లా. అనరా? నాట్ ఓన్లీ కేకే, ఎవరిని కూడా అన్ను. అయితే ఒక విషయం ఏంటంటే సర్వే అన్నప్పుడు దానికి శాస్త్రీయమైనటువంటి శాంక్టిటీ, ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతి ఉన్నది. అభిప్రాయం అనడం వేరే. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మన కెమెరామ్యాన్ గారు ఉన్నారు, ఎవరైనా సరే ఫలానా పార్టీ గెలిచిద్దండి, ఫలానా పార్టీ ఓడిపోయిద్దండి, లేదా వీళ్ళకి 50 రావచ్చండి, వాళ్ళకి 100 రావచ్చండి. ఇది అభిప్రాయం. ఇది సర్వే కాదు. అభిప్రాయాన్ని సర్వే కింద చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగింది మార్కెట్లో. మొన్న చూస్తే 34-38 సర్వే సంస్థలు చాలా వచ్చినాయి మార్కెట్లో. మీరు ఇప్పటికి కూడా డేటా అందుబాటులో ఉంది. ఒకసారి ఆ సర్వే సంస్థల పేర్లు తీసుకోండి, ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. వాటికి కనీసం ఒక సైట్ కానీ, ఒక వెబ్సైట్ కానీ, లేదా వాటికి ఒక ఆఫీస్ కానీ, లేదు వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ కానీ. కనీసం సర్వే అనేది వ్యాపారం, అందులో డౌట్ ఏం లేదు. మీకైతే ఏం డౌట్ లేదు కదా. సర్వే అనేటువంటిది వందలాది మందితో పని చేయించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని ఒక రిపోర్ట్ రూపంలో ఇవ్వటమే సర్వే కదా. మరి ఈ సర్వేకి వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారానికి ఒక లైసెన్స్ ఉండాలి కదా. అవును, కంపెనీ ఉండాలి కదా, ఉండాలి ఓ ఆఫీస్ ఉండాలి కదా, ఓ ఫోన్ నంబరు, ఓ మెయిల్ ఐడి, ఓ వెబ్సైట్, ఇవి కనీసం ప్రాథమికమైనటువంటి. ఇప్పుడు మీరున్నారు, మీ ఛానల్కి నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. ఇక్కడ ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ఒక 70-100 మంది పనిచేస్తూ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కెమెరామ్యాన్లు ఉన్నారు, మంచి సామాగ్రి ఉన్నది, సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఒక పెద్ద దేదీప్యమైన ఆఫీస్ ఉన్నది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. మరి ఇదే స్థాయిలో వాస్తవంగా మీ టర్న్ ఓవర్ నాకు తెలిసి నెలకి ₹1 కోటి లోబడి ఉంటుంది. కానీ సర్వే సంస్థలు 1 కోటికి మించి ఉంటాయి. మరి ఉన్నప్పుడు ఒక వ్యవస్థ ఉండాలి కదా. నేను మీడియా మిత్రులను కూడా నేను ఏం రిక్వెస్ట్ చేశానంటే, ఇన్ని సర్వే సంస్థల పేర్లు వస్తున్నాయి కదా, మీరు ఈజీగా వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కనీస విషయాల్లో వాళ్ళు వరకు ఉన్నారు, మీట్ అవుతున్నారు, వాడి ప్రెజెన్స్ చూడండి, చూసి మీరు మాట్లాడండి అని చెప్పి నేను చాలా మంది సీనియర్ జర్నలిస్టులు అడిగాను. నేను అరగంట ముందు ఏది ఫలితాలకి ఓ DTP సెంటర్లో DTP చేయించి మార్కెట్లోకి రిలీజ్ చేసిన దాన్ని కూడా మీరు సర్వే రిపోర్ట్ కింద పరిగణలో తీసుకొని అదే సర్వే రిపోర్ట్ని మీరు పత్రికల్లో, టీవీల్లో ప్రచురించి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూశాను సార్, 4 సర్వే సంస్థల పేర్లతో 4 రిపోర్ట్లు రిలీజ్ చేస్తారు. ఒకటి సాయంత్రం 4 గంటలకి, ఇంకోటి 5 గంటలకి, ఇంకోటి 6 గంటలకి, ఇంకోటి రాత్రి 10 గంటలకి రిలీజ్ చేస్తారు. దేంట్లో వెబ్సైట్ ఉండదు, దేంట్లో ఆఫీస్ అడ్రస్ ఉండదు. 4 మొబైల్ నెంబర్లు మాత్రం ఉంటాయి. ఏదో తగలబోతుందని. అంటే 4 మొబైల్ నెంబర్ అంటే ₹10 సిమ్, 4 మొబైల్ నెంబర్లు ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 10 సీట్ల తేడాతో 4 రిలీజ్ చేస్తారు. ఈ 4 ఖచ్చితంగా ఒకటి. ఎందుకంటే తెలంగాణలో అయితే 119 సీట్ల 119 నంబర్ లోపే ఉంటుంది కదా ఏ ప్రిడిక్షన్. ఆంధ్రాలో 175 లోపే ఉంటుంది కదా. సో 10 గ్యాప్ తీసుకున్నప్పుడు ఏముంది, అయిపోతుంది, వచ్చేస్తుంది ఒకటి. ఏ సక్సెస్ అయితే అది పెట్టుకొని మళ్ళీ ఇది నా రిపోర్టే అని మరుసటి రోజు నుండి మార్కెట్లో తిరగటం. ఇది
ఒక అన్హెల్తీ వాతావరణం. ఎస్ కరెక్ట్, నో డౌట్. అందుకే నేనేమంటానంటే సర్వే అన్నప్పుడు దానికి కొన్ని శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి, దానికి కొద్దిగా ఎస్టాబ్లిష్మెంట్ అవసరము. కేవలం ఆరామస్థానం ఒకడో కిషోర్ గారు ఒక్కరో కూర్చొని చేసేదాన్ని సర్వే అనరు. దానికి వందలాది మంది యంత్రాంగం, ఆ యంత్రాంగానికి కూడా సరైనటువంటి శిక్షణ. మీ చుట్టూ ఎంతమంది ఉన్నారండి మీ ఎంప్లాయీస్గా? అంటే జనరల్గా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇప్పుడు తెలంగాణలో 300 మంది ఉంటారు, ఆంధ్రాలో 450 మంది ఎప్పుడు అవుట్ సోర్సింగ్ స్టాఫ్. ఇంతమంది శాంపిల్స్ విషయం కూడా కొన్నిసార్లు బయటకు వస్తుంటాయి, ఎందుకని అంటారా? శాంపిల్స్ మేము ఇన్ని తీసుకున్నాం, మేమైతే ఇన్ని తీసుకుని చేసాం కాబట్టి కరెక్ట్గా వచ్చిందని అంటే అంటారు. వాళ్ళు చేసిన మెకానిజం చెప్పుకోవటం, మెకానిజం మా మెకానిజం ఇది అని చెప్పుకోవడం. మెకానిజం అని చెప్పుకోవడం తప్పలేదండి, మెకానిజం ఇది అని చెప్పుకోవడం. మాకు మెకానిజం లేదు, మేము చేసింది సర్వే కాదు అని చెబుతూ కూడా ఫలితాలు చెప్పేవాళ్ళు ఉంటారు. రైట్, దాన్ని ఇట్స్ మై ఒపీనియన్ అని చెప్పొచ్చు, కానీ ఇట్స్ సర్వే రిపోర్టు అన్నప్పుడే ఇబ్బందులు వస్తాయి.